చాలామంది ఈరోజు ఆ దేవుని దగ్గర నుంచి ఆశపడతా ఉంటారు. దేవుడి కొరకు అనేకమైనవి చేసినాం కానీ దేవుడు నా కోసం ఏం చేయట్లేదు అని దేవుని వైపు నిందలేస్తూ ఉంటారు, దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటారు. ఈరోజు నా అంశం ఏంటిదయ్యా అంటే దేవుని కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. 42వ కీర్తన 1వ వచనం. 42వ కీర్తన 1వ వచనం, మొదటి వచనం చదివి సహాయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము ఆశ పడుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు ఏం చేయాలి? ఆశపడాలి. దేవుని మీద మాత్రమే మనం ఆశ పెట్టుకోవాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని కొరకు ఆశపడాలి. మనుష్యుల మీద ఆశ పెట్టుకోవద్దు, రక్త సంబంధికుల మీద ఆశపడకూడదు, బంధువుల మీద ఆశపడకూడదు, రక్త సంబంధికుల మీద ఆశపడకూడదు. దేవాతి దేవుని మీద ఆశపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. దుప్పి ఏ విధంగా అయితే నీటి వాగు మీద ఆశపడతా ఉందా, మన ప్రాణము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని పైన ఆశ పెట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటామో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరిచే దేవుడు నీవు నేను నమ్మిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా. నీ ఆశను నెరవేర్చే దేవుడు. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే మనుషులు ఏం చేస్తారు? మోసం చేస్తారు. మనుషుల మీద ఆశ పెట్టుకోవడం వ్యర్థం. మనుషుల మీద ఆశ పెట్టుకునుట వ్యర్థం. మన పిల్లలకు వివాహాలు ఉన్నాయనుకోండి, లగ్గం పెట్టుకుంటాం, ముహూర్తం పెట్టుకుంటాం, పలాని టైంలో పెళ్లి పెట్టుకుంటాం. 5 లక్షల రూపాయలు ఒక వ్యక్తి ఇస్తా అంటాడు. ఇస్తా అన్న వ్యక్తి కరెక్ట్గా టైంలో ఏం చేస్తాడు? అరే నిన్నటి వరకు ఉంచినానయ్యా డబ్బులు, నిన్నటి వరకు ఉంచినాను డబ్బులు, ఇప్పుడేంటి నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే మనుష్యుల మీద ఆశ పెట్టుకుంటే ఏదో ఒక రోజు మనకు హ్యాండ్ ఇస్తారు. మనుష్యుల మీద మనము ఆశ పెట్టుకోవడానికి వీలు లేదు. ఈరోజు ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా. నీ పైనే ఆనుకొని చేస్తున్న స్తుతి. ఆమేన్. ఉట్టిగా పుట్టినటువంటి పాటలు కాదు అవి. దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు కన్నీళ్లలో నుంచి పుట్టినటువంటి పాటలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని కొరకు దేవుని మీద ఆశ మనం పెట్టుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా కీర్తన గ్రంథము 59వ అధ్యాయం. కీర్తన గ్రంథము 59వ అధ్యాయం 9వ వచనం. 59వ అధ్యాయం 9వ వచనం. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా ఉన్నతమైనటువంటి దుర్గము దేవుడే. ఎస్. ఫస్ట్ వన్ ఏంటి?
దేవుని మీద ఏం పెట్టుకోవాలి? ఆశ పెట్టుకోవాలి. నెంబర్ 2 ఏంటిదంటే దేవుని కొరకు ఏం చేయాలా? కనిపెట్టుకోవాలా. కనిపెట్టడం అంటే ఏంటి కనిపెట్టుకోవడం అంటే ప్రార్థన చేయడం. మోకాళ్ళ అనుభవంలోకి, అయ్యా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నీ కొరకి నేను కనిపెట్టుచున్నానయ్యా. దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలా. నీకు కలెక్టర్తో పని అయ్యేది, కలెక్టర్ ఆఫీస్లో గంటలు కనిపెట్టుకొని కూర్చుంటావు, ఎమ్మెల్యేల దగ్గర గంటలు కనిపెట్టుకొని కూర్చుంటావు. మా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మా జీవితంలో యథార్థ సంఘటన ఇది. బూడిదిగడ్డ బస్తీలో అమ్మ అనాథ శరణాలయం రన్ చేస్తున్నటువంటి మేము, సంగం చంద్రయ్య గారు టీబీజీకేఎస్ లీడరు, రామవరంలో ఉంటారు అంకుల్. ఆయన వచ్చి మా రేకుల షెడ్డుకి, అమ్మ అనాథ శరణాలయం రేకుల షెడ్డు ఆయన కొన్నాడు. కొని, బాబు నేను సింగరేణిలో రిటైర్మెంట్ అయిపోయినా, నువ్వు అర్జెంటుగా ఇది ఖాళీ చేయాలి, ఖాళీ చేస్తే నేను బిల్డింగ్ కట్టుకుంటా అని చెప్పేసి అన్నారు. ఇంత సడన్గా నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా అని చెప్పేసి మమ్మీ 7వ నెల అప్పుడు చిన్నబాబు కడుపులో ఉన్నాడు, ప్రెగ్నెంట్, లిటిల్ బర్డ్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళాలంటే ఒక బ్రదరు బూడిదిగడ్డ బస్తీలో ఒక బ్రదర్ పొలిటికల్గా తిరుగుతాడు. ఆ పొలిటికల్గా తిరుగుతున్నటువంటి వ్యక్తి వచ్చి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళు, ఏదో ఒక సింగరేణి కోటర్ నీకు అలాట్ చేస్తారు, వెళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళంటే, అప్పుడు జలగం వెంకట్రావు గారు ఎమ్మెల్యే. జలగం వెంకట్రావు గారి దగ్గరికి వెళ్తే జలగం వెంకట్రావు గారు, నేను ఇవ్వడానికి రెడీనే, ఒక్కసారి సింగరేణి డైరెక్టర్, అప్పుడు సార్ పేరు విజయ్ కుమార్ డైరెక్టర్ గారు ఉండే. ఆ విజయ్ కుమార్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కలవలేదు. రోజు సింగరేణి హెడ్ ఆఫీస్కి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి, సింగరేణి హెడ్ ఆఫీస్కి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి. మమ్మీ బాక్స్ తీసుకెళ్ళేది కాదు, ఎందుకంటే కర్రీ అవ్వకపోయేది. మధ్యాహ్న భోజనము పిల్లలు స్కూల్లో అన్నం తినేస్తారు, మార్నింగ్ టిఫిన్ చేసే వాళ్ళం ఉప్మానో లేకపోతే తక్కువ ఖర్చుతో ఏదైతే అది పిల్లలకు పెట్టేస్తే పిల్లలు తినేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. మమ్మీ బాక్స్ లేకుండానే వెళ్ళిపోయేది, లేదా అన్నం ఒకటి తర్వాత పచ్చడి ఒకటి కట్టుకొని వెళ్ళిపోయేది. నేను మధ్యాహ్నం స్కూల్ దగ్గరికి వెళ్ళి మమ్మీని ఎక్కించుకొని ఒక 10 రూపాయలు పానీపూరి తినిపించి మరలా డ్రాప్ చేసేవాడిని లిటిల్ బర్డ్ స్కూల్ దగ్గర. అలా మా జీవితం కొనసాగేది. మమ్మీ ఆ 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి దిగి టీచింగ్ చేస్తే ఇంత లావు కాళ్ళు వాపు వచ్చేటి. ఆ లావు కాళ్ళు వాపు ఉన్నా కానీ సింగరేణి హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, ఆ పిఏ దగ్గరికి వెళ్ళి, సార్ మేము కలుస్తామంటే అందరూ కలిసేటోళ్ళు. మా టర్న్ వచ్చేసరికి సార్కి ఇంపార్టెంట్ ఫోన్ వచ్చిందయ్యా, అట్నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. అట్నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా మేము గంట ఇక్కడే కూర్చుంటాం. సార్ని కలుస్తాం, అయ్యో సార్ వెళ్ళిపోయి గంట అయిపోయిందయ్యా. అలా ఎన్నో రోజులు తిరిగాం. ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరిగి అలసిపోయినాం. చివరికి డైరెక్టర్ మాతో అన్నటువంటి మాట ఏంటిదంటే, సరే సింగరేణి కోటర్ ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. UM17 అని చెప్పి రైటర్ బస్సులో ఉంటుంది సింగరేణి కోటర్, చాలా పెద్ద కోటర్. ఇక అలాట్ చేసేసారు. ఇంకా అసలు ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా నేను వెళ్ళిన. ఫ్రీ వాటర్, ఫ్రీ కరెంటు, అసలు శరణాలయానికి అసలు మంచి రోజులు వచ్చేసినాయి అని చెప్పేసి అనుకొని ఎన్నో కలలు కని పడుకున్నాం. మమ్మీతో చెప్పిన, చిన్న తాళాలు తీసుకొని వస్తా, పెయింట్ వేయించుకుందాం, మంచిగా వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్తే, ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే, సార్ అదే కోటర్ అలాట్మెంట్ సార్ అది అని అంటే, ఆయన అన్న మాట ఏంటిదంటే,
బాబు మీరు చూస్తేనేమో ఇంత చిన్న వయసులో ఉన్నారు, చిన్నపిల్లలకి ఏదైనా జరగరాదని జరిగితే మా ఉద్యోగాలు పోతాయి, మీకు సింగరేణి కోటర్ ఇవ్వడం కుదరదు అన్నారు. గుండెలు పగిలిపోయి ఏడ్చి ఏడ్చి అక్కడి నుంచి వచ్చాను. డైరెక్టర్ పాగారు ఒక మాట అన్నారు, ఎమ్మెల్యే గారు రికమెండ్ చేస్తే నాకు ఇవ్వడంలో నాకేం అభ్యంతరం లేదని చెప్పేసి. ఆ మాట అనడంతో మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పరిగెత్తాను. అప్పటికి మమ్మీ 9th month. అంత పెద్ద కడుపేసుకొని ఎమ్మెల్యేల చుట్టూ డైరెక్టర్ల చుట్టూ తిరిగి 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 అలసిపోయినాం. ఎమ్మెల్యే గారు మాతో అన్న మాట ఏంటిదంటే, మీరు ఒకటే కమ్యూనిటీ మెయింటైన్ చేస్తున్నారు, మీరు ఒక్కటే ప్రార్థన ఒకటే చేపిస్తున్నారు, అందుకని మీకు మేము సపోర్ట్ చేయలేము అని చెప్పేసి అన్నారు. మీరు అన్ని మతాలు సమానంగా చూస్తామంటే మేము సపోర్ట్ చేస్తామంటే, లేదు లేదు సార్, మేము నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసినాం. ఇక నేను ఫాస్టింగ్లోకి వెళ్ళిపోయినా. ఎప్పుడైతే ఫాస్టింగ్లోకి వెళ్ళిపోయినానో, ఎప్పుడైతే ఉపవాసంలోకి వెళ్ళిపోయినానో, ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టడం ప్రారంభించానో, ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టడం, కన్నీటి ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండి యేసయ్యా నీవు తప్ప నాకు దిక్కెవరు లేరు ప్రభు, నాకు దిక్కు నీవేనైనా, ఇంత చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళలేను ప్రభువా, ఎలా వాళ్ళని ఎక్కడ వదిలేయాలయ్యా, చిన్నప్పటి నుంచి పెంచాను కదయ్యా, అంత చిన్న పిల్లలను నేను ఎక్కడ విడిచిపెట్టాలయ్యా అని 2 చేతులు ఆకాశం వైపు చాపుతూ ఏడుస్తూ 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 ప్రార్థన చేస్తున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. మనుషుల వైపు పరిగెత్తిన 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 ఫలితం లేదు. ఎమ్మెల్యేల చుట్టూ తిరిగిన ఫలితం లేదు. సింగరేణి డైరెక్టర్ల చుట్టూ తిరిగిన ఫలితం లేదు. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనను ప్రకటించుకొని దేవుని కొరకు కనిపెట్టానో, ఈ ఎకరం స్థలాన్ని దేవుడిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, శక్తిమంతుడానా ఆశ్రయుడవని చింతకు చేరాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టాలి. అందుకనే మనుషులను మనం కనిపెట్టకూడదు. ఏ ఎమ్మెల్యేల చుట్టూ మనం తిరగకూడదు. ఏ అధికారుల వైపు మనం తిరగకూడదు. దేవుడు తలుచుకుంటే అధికారులను, నాయకులను మన దగ్గరికి పంపించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కరెక్ట్గా 3 సంవత్సరాల తర్వాత, పేరొద్దు కానీ ఆ ఎమ్మెల్యే మన దగ్గరికి వచ్చాడు. ఏంటి తేజ ఇదంతా ఇంత మంచి డెవలప్ చేసినావు, ఏంటి నీ సీక్రెట్ ఏంటిదంటే, ఆ ఎమ్మెల్యే అడిగినప్పుడు నేను చెప్పిన ఏమన్నా తెలుసా, సార్ మనుషుల చుట్టూ తిరగడం నేను ఆపేసినాను, దేవుని చుట్టూ తిరగడం ప్రారంభించాను. గట్టిగా చప్పట్లు కొట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుషుల మీద నేను ఆధారపడ్ను,
ఏ మనుషుల మీద ఆధారపడను, ఏ బంధువుల మీద నేను ఆధారపడను. నా దేవుడు జీవము కలిగిన దేవుడు. ఈ మనుషులు పిలిస్తే నేను పరిచర్యకు రాలే. ఈ మనుషులు పిలిస్తే దేవుని పరిచర్య కొరకు రాలే. నేనండగా నిలబడతాను రా, నేనండగా నిలబడతాను రా అని ఈ మనుషులు చెప్తే నేను రాలే. ఈ కొత్తగూడెం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అతి చిన్న వయసులోనే ఈ భద్రాద్రి కొత్తగూడెంలో దేవుడు నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు నా చెయ్యి విడిచి పెట్టే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. రేపు విజయవాడలో అడుగు పెట్టినాం. విజయవాడలో ఏ బంధువులు ఉన్నారని అడుగు పెట్టినాం. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హైదరాబాద్లో హరిహర కళాభవన్లో సెకండ్ సాటర్డే మే 11వ తారీఖు నాడు అడుగు పెట్టబోతున్నాం. మేము కాదు అక్కడ అడుగు పెట్టేది, వేవేల దేవదూతలతో నా యేసయ్య అక్కడ అడుగు పెట్టబోతున్నాడు. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. పెంట కుప్పలో ఉన్న వారిని పైకి లేవనెత్తే దేవుడు. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. మనుషుల కొరకు కనిపెట్టడం ఆపేయాలి. మనుషుల కొరకు మనము ఎదురు చూడొద్దు. మనుషుల కొరకు కనిపెట్టుకోవద్దు. కాకుల ద్వారా బిర్యానీని పంపించిన దేవుడు ఇంకా ఈ భూమి మీద బ్రతికే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవేనా రాజువయ్యా, దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవేనా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరణపు ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణపు ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవేనా రాజువయ్యా, దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవేనా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 21 రోజుల ఉపవాస ప్రార్థన అప్పుడు ఇల్లందు ఎమ్మెల్యే గారు ఏమన్నారు? అసలు మేము ఒక ఎమ్మెల్యేలము, మా దగ్గరికి వచ్చి మీరు హెల్ప్ అడిగితే మేము సహాయం చేస్తాం కదా. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సహాయం అడిగింది లేదు. ఎందుకంటే ఒక్కసారి సింగరేణి కోటర్ కోసం వెళ్ళినప్పుడే మన అనుభవం ఉంది మనకి. అందుకనే మనుష్యుల వైపు కనిపెట్టడం ఆఫ్ చేసినాము, దేవుని కొరకు కనిపెట్టడం ప్రారంభించాము. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు మాత్రమే కనిపెట్టాలి. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, హైదరాబాద్, కర్ణాటక, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, మస్కట్, దుబాయ్, అబుదాబి, కువైట్, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఎక్కడెక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. చెల్లి, తమ్ముడా, మనుష్యుల మీద ఆధారపడుతున్నారేమో, బంధువుల మీద ఆధారపడుతున్నారేమో, రక్త సంబంధికుల మీద ఆధారపడుతున్నారేమో, అధికారుల మీద ఆధారపడుతున్నారేమో. నో, దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. ఆమేన్. దేవుణ్ణి మాత్రమే కనిపెట్టాలి. ఆమేన్. ఆయనని కనిపెట్టేవారు చరిత్ర సృష్టిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవుని కొరకు మాత్రమే ఆశ పెట్టుకోవాలి, దేవుని కొరకు మాత్రమే కనిపెట్టుకోవాలి. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు. 2 కొరింథీ 9:7. ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న. ఫస్ట్ నుంచి చదవాలి వాక్యం అది. సనుక్కొనకయు బలవంతముగా కాకయు. ప్రతి వాడును తమ హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ధనము దేవుని కొరకు ఇవ్వాలి. ఆమేన్. దేవుని కొరకు ఇచ్చే ధనము దీవించబడుతుంది. ఆమేన్. దేవుని కొరకు నువ్వు ఎంతైతే ఖర్చు పెడతావో అంత 1000దంతలుగా 100ంతలుగా నా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 5వ వచనం. 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. ఈ దిన యెహోవాకు ప్రతిష్ఠితముగా మనస్ఫూర్తిగా ఇచ్చువారు ఎవరైనా నీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇట్లకు అధిపతులను, ఇజ్రాయేళ్ల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రాములను, 20,000 మనుగుల వెండి, 30,000 మనుగుల ఇత్తడిని, 2 లక్షల మనుగుల ఇనుమును ఇచ్చిరి. హల్లెలూయా. దేనికోసం ఇచ్చారు? దేవుని మందిరము కొరకు. నెంబర్ 1 దేవుని కొరకు ఆశపడాలి. నెంబర్ 2 దేవుని కొరకు కనిపెట్టాలి. నెంబర్ 3 దేవుని కొరకు ధనం ఇవ్వాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు ధనం ఇవ్వాలి. చాలా మందికి చేతులు రావు, కానీ దేవుని కొరకు ఇచ్చే చేతులను దేవుడు 100ంతలుగా 1000దంతలుగా దేవుడు దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా.
ఎస్, విజయవాడ బసవపున్నయ్య స్టేడియంలో మీటింగ్ జరుగుతుంటే బదులు ఒకరి కారులో మామూలుగా వెళ్ళినాం. నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి కానుక వేయడానికి. కానుక నేను వేసిన, మమ్మీ దగ్గర కానుకేద్దామంటే కానుక లేదు, కానుకేద్దామంటే కానుక లేదు. మెడలో ఒక బంగారపు చైన్ ఉంది, ఆ బంగారపు చైన్ తీసి ఇలా వేసింది. మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు అన్నారు, భర్తకు లోబడది ఈ అమ్మాయి, ఒక్క మాట భర్తను అడగకుండా వేసేసింది, ఛీ అన్నారు. ఆ అన్న నా దగ్గరికి వచ్చి అన్నాడు, నీ భార్య నిన్ను లెక్క చేయదా? బంగారపు చైన్ తీసేసేసింది, మీకే తినడానికి గతి లేదు, మీరే పిల్లలకి లడ్డు బియ్యం పెడుతున్నారు, ఏంటి మీ బ్రతుకు అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నేను అన్న దేవుని కోసం చచ్చిపోవడానికే సిద్ధమైపోయినా మన ఇద్దరం. ఆ బంగారం చేయనంతన్నా నా దగ్గరికి వచ్చి మమ్మీ అన్నది, నాన్న నన్ను క్షమించు, నిన్ను అడగకుండా ఆ బంగారపు చైన్ వేసేసిన అంటే, లేదు నాన్న, నువ్వు దేవుని కోసం చేసినావు, దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ బంగారపు చైన్ ఎప్పుడైతే వేసేసినామో నెక్స్ట్ రోజు మన అనాథ శరణాలయానికి 22 క్వింటాల సన్నబియ్యం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. 100 కేజీల పప్పు వచ్చింది. అట్లాస్ కంపెనీ సైకిల్, అవునా కాదా? సజీవ సాక్షులు మీరంతా, అవునా కాదా? ఎస్, అవునా కాదా నందు? అట్లాస్ సైకిల్ వచ్చింది. దాని తర్వాతే ఈ ల్యాండ్ మన చేతికి వచ్చింది. ఆమేన్. అందుకనే ఏ సేవకుడు నా ఇంటికి వచ్చిన ఉట్టి చేతులతో పంపం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇవ్వడము నేర్చుకున్నాము. దేవుని కొరకు నువ్వు ఇస్తే దేవుడు మర్చిపోతాడా? దేవుడు అన్యాయస్తుడా? దేవునికి ఇచ్చిన వారిని దేవుడు మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడా? దేవుడికి మతి మరపా? దేవుడికి గుర్తుండదా? దేవుడికి కన్నులు లేవా? దేవుడికి జ్ఞానము లేదా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కోసము నువ్వు చేస్తున్న ప్రియ బిడ్డ, దేవుని కోసము నువ్వు చేస్తున్న ప్రతి పని నా దేవుడు 1000 100 నా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు చేయాలనుకుంటున్నావా? చెయ్యి. దేవుని మందిరము కొరకు కావచ్చు, దేవుని పరిచర్య కోసము కావచ్చు, నువ్వు ఊహించని విధముగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఏం చేయాలి? దేవుని కొరకు మాత్రమే ఆశ పెట్టుకోవాలి, దేవుని కొరకు మాత్రమే కనిపెట్టుకోవాలి, దేవుని కొరకు మాత్రమే నీ ధనము ఇవ్వాలి, దేవుని కొరకు మాత్రమే నీ ధనము ఇవ్వాలి. మూడవదిగా రోమాపత్రిక 14:8 చదువుదాం. రోమాపత్రిక 14:8. రోమాపత్రిక 14:8. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకే మనం బ్రతకాలి, ఆమేన్. దేవుని కొరకే మనము చచ్చిపోవాలి. ఈరోజు ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావా? దేవుని కొరకు ప్రాణ త్యాగం ఇవ్వడానికి సిద్ధమవుతున్నావా? నాకైతే ఒక డిసైడ్ చేసుకున్నా, నేనైతే ఏ మతోన్మాదికి భయపడుడే లేదు యేసు నామంలో.
బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకిక మేలే. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. భాంచన్ ద్వారా ఆ బతుకు నాకొద్దు. వాడికి వీడికి భయపడాల్సినటువంటి పని లేదు. నేను సువార్త ప్రకటిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. నేను సువార్త ప్రకటిస్తున్నటువంటి దేవుడు నన్ను మరణము నుంచి తప్పించగలడు. ఒకవేళ తప్పించకపోయినా నాకంటూ ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణే పరలోకమనే నిరీక్షణ. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని మీద ఆశ పెట్టుకున్నావా? దేవుని కొరకు కనిపెట్టుచున్నావా? దేవుని కొరకు నీ ధనాన్ని ఖర్చు పెడుతున్నావా? దేవుని కొరకు చచ్చిపోవడానికి సిద్ధమవుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రాణాలకి భయపడి పారిపోతే ఈ ప్రపంచానికి సువార్త అందేది కాదు. ఈ బైబుల్ మన చేతికి రావడానికి ఎంతోమంది ప్రాణత్యాగము చేశారు. ఈ సువార్త నీ ఇంటి గడపకు రావడానికి ఎంతోమంది ప్రాణత్యాగము చేశారు. ఎంతోమంది వారి భార్య పిల్లల్ని అనాథలు చేశారు. ఎంతోమంది రాళ్లతో చంపబడ్డారు. ఎంతోమంది నూనెలో కాల్చబడ్డారు. ఎంతోమంది గొడ్డలితో నరకబడ్డారు. ఎంతోమంది కిరోసిన్ ఆయిల్తో కాల్చబడ్డారు. ఎంతోమంది హత సాక్షులు అయితే గాని ఈరోజు నీకు రక్షణ దొరకలేదు. చెల్లి, తమ్ముడా, నాకు రక్షణ దొరికింది కదా, నేను నా భార్య నా పిల్లలు ఇంట్లో పడుకుంటే చాలు అని అనుకుంటున్నావా? దేవుని పరిచర్య పట్ల భారము లేదు. దేవుని పరిచర్య పట్ల బాధ్యత లేదు. దేవుని పట్ల రోషము కలిగి బ్రతకాలని ఒక ఆరాటం నీలో లేదు. ఈరోజు సేవకు పిలువబడినటువంటి నీవు కాముగా ఇంట్లో కూర్చుంటున్నావు. చిన్న శ్రమ రాగానే అమ్మ అన్న నా వల్ల కాదన్నా, చిన్న ఆర్థిక ఇబ్బంది రాగానే అమ్మ నా వల్ల కాదన్నా, చిన్న వేదన రాగానే, చిన్న నింద రాగానే, ఎవరో ఒకరు నిన్న ఒక మాట అనగానే మా అయ్య మాటే పడలే, నేను నీ మాట పడతానా? నీ మాట నేను పడను. అరే, యేసు ప్రభు కంటే గొప్ప వాళ్ళు ఉన్నారా ఇక్కడ? యేసు ప్రభు కంటే గొప్ప వాళ్ళు ఉన్నారా? డాడీ, వాళ్ళ మాట నేను బడుడేంది డాడీ? నువ్వంటే పడతా, వాళ్ళు వీళ్ళు అంటే నేను బడుడేంది? నేను ఉండా, నేను పోతా. పోయేవారిని ఎవరు ఆపుతారు? ఆపుతారా? ఎవరు ఆపరు? నువ్వు పోతే దేవుడు ఇంకొకరిని లేపుతాడు. నేనేమైనా గొప్పన్నా? నా వల్ల కాదు ప్రభువా, ఈ హేమచంద్రాపురంలో నా వల్ల కాదు, ఈ పరిచర్య నా వల్ల కాదు, ఈ కొత్తగూడెంలో నేనేం చేయలేను అంటే రాత్రికి రాత్రే దేవుడు వేరే వాళ్ళని ఇక్కడ పెడతాడు. మోషే తర్వాత దేవుడు యెహోషువని లేపుకున్నాడు. ఏలియా తర్వాత ఎలీషాని దేవుడు లేపుకున్నాడు. దేవుడికి చాలా మంది ఆప్షన్స్ ఉన్నారు. దిక్కు లేని వాళ్ళు ఎవరంటే మనకే దిక్కు లేదు. యేసు ప్రభువుని ప్రపంచమంతా ఆరాధిస్తుంది. యేసు ప్రభువుని ప్రపంచమంతా స్తుతిస్తుంది. వేవేల దేవదూతలతో కొనియాడబడుతున్నటువంటి నా దేవాతి దేవుడు, నువ్వు స్తుతించకపోయినా రాళ్ళు స్తుతిస్తాయి. రాళ్ళు స్తుతిస్తే చెవులు పగిలి చచ్చిపోతావు నువ్వు, తెలుసా? రాళ్ళు స్తుతించే స్థలం దగ్గరికి వెళ్ళి నిలబడ్డావు అనుకో, చెవులు పగిలి చెవులో నుంచి రక్తం గారుతుంది నీకు. ఆఫ్టర్ ఆల్ నువ్వు స్తుతించకపోతే ఏంటి? నువ్వు మందిరానికి రాకపోతే నా దేవుడు చిన్నోడైపోతాడా? సేవకుడు తక్కువడైపోతాడా? నువ్వు వస్తేనే సేవనా? నువ్వు రాకపోతే సేవ లేదా? నువ్వు వచ్చినా రాకపోయినా పరిచర్య కోత విస్తారముగా ఉంది. కోయివారు కొద్ది మందే ఉన్నారు. రానున్న దినాలలో సువార్త ప్రకటించడానికి కూడా అవకాశం ఉండదు. రానున్న దినాలలో సువార్త ప్రకటించడానికి అవకాశం ఉండదు. ఈ లైవ్లో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ,
వచ్చే వారం బాప్తిసం తీసుకుందాం, వచ్చే నెల బాప్తిసం తీసుకుందాం, వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుందామని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. బాప్తిసాలు మూయబడే రోజు తొందరలోనే ఉన్నాయి. సువార్త ప్రకటిస్తే చంపేస్తామని, సువార్త ప్రకటిస్తే సెంట్రల్ జైల్లో వేస్తామని ఆర్డర్స్ పాస్ కాక ముందే దేవుని కొరకు నిలబడి బాప్తిసము తీసుకొని పాప క్షమాపణ పొంది దేవుని కొరకు చచ్చిపోవడానికి సిద్ధముగా గనక ఉంటే నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు లేవనెత్తుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకటి తీర్మానం తీసుకో. అయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ కోసం నేను సేవ చేస్తానయ్యా, నీ కొరకు నేను వాడబడతానయ్యా, వాడిపోక ముందే నీ కొరకు నేను వాడబడతానయ్యా. అనేక మంది సేవకులు ప్రాణత్యాగము చేస్తున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా, దేవుడు నిన్ను దర్శిస్తుండగా, ఈరోజు దేవుని కొరకు ప్రాణం ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని కొరకు ప్రాణం ఇయ్యడానికి తీర్మానం తీసుకున్న వాళ్ళు ఆకలికి భయపడరు. ఒకప్పుడు నా జేబులో 10,000 ఉండాలా, ఒకప్పుడు నా జేబులో 50,000 ఉండాలా, ఇప్పుడేంటి అసలు నా జేబులో డబ్బులు తిరగట్లేదేంటి? నీకు డబ్బు కావాలా, దేవుడు కావాలా, దేవుని పరిచర్య కావాలా? డిసైడ్ చేసుకో. నువ్వు డబ్బు వైపు చూస్తే పరిచర్య చేయలేవు. సిరి ఒకవైపు, సిరి ఒకవైపు దైవం, ఇద్దరిట్లో ఎవరో ఒక్కరినో డిసైడ్ చేసుకో. 2 పడవల మీద కాలేస్తే ఏమవుతావు? ఏం చేస్తావు? జారి పడి కింద మునిగిపోయి చస్తావు. అటు కాకుండా ఇటు కాకుండా అవుతావు. ఉంటే సిరికైనా దగ్గరగా ఉండు, లేకపోతే దేవునికైనా దగ్గరగా ఉండు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎవరికి? పరిచర్య చేయాలనుకున్న తీర్మానం తీసుకున్న సేవ పిలుపున్నటువంటి నీకే. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్నే దేవుడు దర్శిస్తున్నాడు. పాల్ యాంగిచో గారు పరిచర్య చేస్తున్నటువంటి టైంలోనంట లివర్ రోగం వచ్చింది ఆయనకి. లివర్ రోగం. డాక్టర్స్ అన్నారంట ఈయన బ్రతకడు, ఈయన చచ్చిపోతాడు, ఈయన అసలు బ్రతకడిగా అని చెప్పేసి అన్నాడంట. ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. ఏ మందిరానికి వెళ్ళలేదంట, ఆయన ఇండివిజువల్గా ప్రార్థన చేసుకున్నాడంట. 6 నెలల తర్వాత ఆయనకు స్వస్థత రావడం ప్రారంభమైంది. ప్రభువాను నన్ను బ్రతికించావు, నీ పరిచర్య నేను చేస్తాను ప్రభు అని చెప్పి పాల్ యాంగిచో గారు తీర్మానం తీసుకున్న తర్వాత పరిచర్యకి వెళ్ళాడు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు. ఒక్క ఆత్మ రావడానికి చాలా రోజులు పడింది. 6, 7తోనే నెలలు, సంవత్సరాలు పరిచర్య చేసేవాడు. 2 చేతులెత్తి మోకరించి ప్రార్థన చేసేవాడంట. ప్రభువా నా మందిరం నింపు ప్రభువా, నా మందిరం నింపు ప్రభువా. తినడానికి తిండి ఉండకపోయేది. కానీ ఈరోజు ఆయన తిరగని దేశం లేదు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని లక్షల మంది ప్రజలకు ఆయన దైవ సేవకుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సంఘ బిడ్డలో ఉన్నటువంటి దైవ సేవకులు ఎవరంటే పాల్ యాంగిచో గారు. ఈరోజు పాల్ యాంగిచో గారికి దేవుడు కాదు, నీకు కూడా దేవుడే. కానీ పాల్ యాంగిచో గారికి నీకు తేడా ఏంటిదంటే దేవుని కొరకు చచ్చిపోవడానికి పాల్ యాంగిచో గారు తీర్మానం తీసుకున్నాడు. అటువంటి తీర్మానం కనుక నువ్వు కూడా తీసుకుంటే పాల్ యాంగిచో గారు నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు ఒకడే. ఆయనను లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తలేడా? ఆయనను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోలేడా? ఆయనను లేవనెత్తిన దేవుడు నిన్ను కూడా లేవనెత్తడానికి నా దేవుడు సమర్థుడు. అయితే దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకోవాలి, దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకోవాలి. మనుషుల మీద ఆశ పెట్టుకోకూడదు, బంధువుల మీద ఆశ పెట్టుకోకూడదు. దేవుని కొరకు మాత్రమే కనిపెట్టాలి. అయ్యా నీ కొరకు కనిపెట్టుచున్నాను ప్రభువా, నాకున్నటువంటి ధనము, నాకున్నటువంటి ఆస్తి, నాకున్నటువంటి బంగారము, నాకున్నటువంటి డబ్బు నీ సేవకు నేను సమర్పిస్తానని చెప్పి సమర్పించుకోగలిగితే
అరచేతిలో నిన్ను చెక్కుకొని నిన్ను అమూల్యమైన సేవకుడిగా దేవుడు లేవనెత్తుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు చచ్చిపోయే వరకు దేవుని కొరకే బ్రతకాలి. ఈరోజు తీర్మానం తీసుకోవాలా? ఎస్, నేనైతే తీర్మానం తీసుకున్నాను. నాకు వేరే ఆశయం లేదు. ఉపవాసాలు ఉండి 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 కిడ్నీలు ఫెయిల్ అయి చచ్చిపోయినా పర్లేదు. ఆమెన్. నా సంఘం బలపడుతుంది, నా పిల్లలు బలపడతారు. ఆమెన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుని పరిచర్య చచ్చిపోయే వరకు ఆయన కొరకు నమ్మకంగా సేవ చేసి వెళ్ళిపోవాలి. నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, 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 ఆరాధించేదా, ఆరాధించేదా, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు. హల్లెలూయా. ఈ మట్టిలో చేరే వరకు ఏం చేయాలా? దేవుని కొరకే బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 5:10, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవండి నాన్న. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందిన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. హల్లెలూయా. లూకా సువార్త 1:17, లూకా సువార్త 1:17 త్వరగా మరియు అతడు లూకా సువార్త 1:17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభువు కొరకు పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్ట. నెంబర్ 1 ఏంటి? దేవుని కొరకు చెప్పాలా మీరంతా. నెంబర్ 1 ఏంటి? దేవుని కొరకు ఆశ పెట్టుకోవాలి. నెంబర్ 2 దేవుని కొరకు కనిపెట్టాలి. నెంబర్ 3 దేవుని కొరకు ధనం ఇవ్వాలి. నెంబర్ 4 దేవుని కొరకు ప్రాణాలు అర్పించాలా. నెంబర్ 5 దేవుని కొరకు ప్రజలను సిద్ధపరచాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.
నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు అనేక మంది ప్రజలను సిద్ధపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అనేక మంది ప్రజలను సిద్ధపరచాలంటే మొన్న విజయవాడలో మీటింగ్ జరిగింది. విజయవాడలో మీటింగ్ జరిగినప్పుడు త్రాగుబోతులు తమ్ముళ్ళు, డ్రగ్స్ ఎడిక్ట్ అయినటువంటి తమ్ముడు రక్షణ పొందారు. ఆమేన్. ఈరోజు దేవుని కొరకు నిలబడ్డారు. నేనొక్కడనే ప్రయాసపడితే అవుతుందా? ఆ మీటింగ్ నేనొక్కడనే ప్రయాసపడితే చేయగలుగుతానా? నాకంటూ కొంత నమ్మకమైనటువంటి పరిచారకులు కావాలి. నమ్మకమైన పరిచారకులు ఉంటే అనేకమైనటువంటి ఆత్మలను దేవుని కొరకు మనము సిద్ధపరచగలం. కీబోర్డ్ కొట్టే ఆయన కీబోర్డ్ కొట్టాలా, ఫ్యాడ్ కొట్టే ఆయన ఫ్యాడ్ కొట్టాలా, సౌండ్ పెట్టే ఆయన సౌండ్ పెట్టాలా, కెమెరా తీసే ఆయన కెమెరా తీసేయాలా, చైర్స్ వేసే ఆయన చైర్స్ వేసేయాలా, పోస్టర్స్ వేసే ఆయన పోస్టర్స్ వేయాలా, పరిచర్య చేసే ఆయన పరిచర్య చేయాలా, లైన్లో కూర్చోబెట్టే వాళ్ళు లైన్లో కూర్చోబెట్టాలా, దయ్యాలు పట్టిన వారిని తీసుకొచ్చే వాళ్ళు తీసుకురావాలా. ఎవరి పరిచర్య వారు చేస్తేనే నశించిపోతున్న ఆత్మల పట్ల భారము మనకుండి వారిని మనము సిద్ధపరచగలం. ప్రభువు కొరకు మనము సిద్ధపరచగలం. రాకపోతే దేవుని పని జరగదు. ఒక్కరే పాస్టర్ చూసుకుంటాడులే, పాస్టర్ చూసుకుంటారంటే వల్లవ్వదు. దేవుడు సహాయము చేస్తాడు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలో మనము నమ్మకముగా సేవకునికి పరిచర్యకు దేవునికి నమ్మకముగా నిలబడితే తద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు. అనేకమైన ఆత్మలను మనం ప్రభువు కొరకు సిద్ధపరుస్తాము. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలారా గమనించండి. ప్రజలు అనేక మంది ప్రజలను దేవుని కొరకు మనం సిద్ధపరచాలి. రేపు 23వ తారీఖు నాడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అభిషేకముతో ఆ ప్రాంతంలోకి దిగబోతున్నాడు. ఒక మహిమ మేఘము కుమ్మరించబడబోతా ఉంది. ఆ భారభరితమైనటువంటి పరిచర్యలో నువ్వు కూడా నిలబడాలనుకుంటే రావడం, ఎవరైనా వస్తారు, రావడం కాదు, అక్కడికి వచ్చి పరిచర్య చేయాలి. నేను దేవుని కొరకు నిలబడాలి, అక్కడ పరిచర్య చేయాలి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో నా వంతుగా నేను కృషి చేయాలి అంటే ఉదయం 8 గంటల కల్లా ఫంక్షన్ హాల్ దగ్గర ఉండండి. తద్వారా దేవుడు మీకు రావలసిన దీవెనలు మెండుగా నా దేవుడు కుమ్మరిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు, నిదానముగా వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నిన్ను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుని కొరకు ఏం చేయాలి? నెంబర్ 1 ఆశ పెట్టుకోవాలి, దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. నెంబర్ 2 కన్ని పెట్టుకోవాలి. నెంబర్ 3 దేవుని కొరకు ఇవ్వాలి, ధనం ఇవ్వాలి. నెంబర్ 4 దేవుని కొరకు ప్రాణం ఇవ్వాలి, దేవుని కొరకు ప్రాణం ఇవ్వాలి. నెంబర్ 5 దేవుని కొరకు ఆత్మలను సిద్ధపరచాలి. నెంబర్ 6 ఏం చేయాలి? హల్లెలూయా. మనల్ని మనం ప్రత్యేకించుకోవాలంట. ఆమేన్, ఆమేన్. దేవుని కొరకు మనం ప్రత్యేకించుకోవాలి. ఆమేన్. దేవుని కొరకు మనము ప్రతిష్ఠించుకోవాలి. దేవుని కొరకు మనము ప్రత్యేకించుకోవాలి. ప్రత్యేకించుకోవడం అంటే ఏంటి? దేవుని కొరకు ప్రత్యేకించుకోవాలంటే దేవుడు ఎవరిని పడితే వాళ్ళని వాడుకోడు. ఎవరైతే ప్రత్యేకించుకుంటారో వారినే దేవుడు వాడుకుంటాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఏ కుటుంబాన్ని పడితే ఆ కుటుంబాన్ని దేవుడు ఆయన పరిచర్యలో వాడుకోడు. ఎవరి కుటుంబం అయితే దేవుని కొరకు ప్రత్యేకించుకుంటారో ఆ కుటుంబాన్ని దేవుడు
అంతమంది స్త్రీలు ఉండగా సారెపాతి విధవరాల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? తనను తాను ప్రత్యేకించుకుంది గనక. ఆమేన్. దేవుని మాట వినేవారు ఎవరు అంటే ప్రత్యేకించుకున్నవారు. నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా, నువ్వు చెబితే నేను వింటనా, ఇట్లాంటి వాళ్ళు దేవునికి పనికిరారు. ఎదురు సమాధానం చెప్పేవారు దేవునికి పనికిరారు. విరిగి నలిగిన హృదయము కలిగిన వారు తమ్మును తాము ప్రత్యేకించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తమ్మును తాము ప్రత్యేకించుకోవాలి. ఎవరైతే ప్రత్యేకించుకుంటారో వారిని నా దేవుడు పరిచర్యలో వాడుకుంటాడు. ఆమేన్. ఈరోజు ఈ లైవ్లో నుంచి అడుగుతున్న చెల్లి, దేవుని మందిరములో ప్రత్యేకించుకున్నావా? నువ్వు తమ్ముడు ప్రత్యేకించుకున్నావా? ఓన్లీ ఫ్యామిలీ, బ్యాంక్ బ్యాలెన్స్, ప్లాట్లు, ఇంట్లో నుంచి ఆ ప్లాట్ ఎంత, ఈ బిజినెస్ ఎంత, అక్కడికి వెళ్తే ఎంత వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఎంత వస్తుంది అంటే నువ్వు డబ్బుకే ప్రత్యేకించుకున్నావు. దేవుని పరిచర్య కొరకు కూడా ప్రత్యేకించుకోవాలి. దేవుని ప్రత్యేకత, దేవుని పరిచర్యకు నీకు నువ్వు ప్రత్యేకించుకుంటే నా దేవుడు నిన్ను ఇలా పట్టుకొని నువ్వు ఊహించని రీతిలో నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కోల్గేట్ పౌడర్, ఒక పౌడర్, కోల్గేట్ పౌడర్ తయారు చేసుకునేటోడు, కోల్గేట్ కంపెనీ మేనేజర్ అండ్ డైరెక్టర్. పౌడరు దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు, ప్రత్యేకించుకున్నాడు. దేవుని కొరకు తన్ను తాను ప్రత్యేకించుకున్నాడు అన్నమాట. ఫస్ట్ 10% ఇచ్చాడు, 30%, 50% ఇచ్చాడు. ఆ కోల్గేట్ కంపెనీని దేవుడు అత్యధికమైనటువంటి స్థితిలో ఉంచిన తర్వాత 10% ఆయన ఉంచుకున్నాడు, 90% దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచర్య కొరకు ప్రత్యేకించుకో చెల్లి. ఈ లైవ్ నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నీకు నువ్వు ప్రత్యేకించుకుంటే దేవుడు నిన్ను ఊహించని విధముగా నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆమేన్. ఏలియా దగ్గర ఎలీషా తనకు తాను ప్రత్యేకించుకున్నాడు. ఈరోజు నీకు నువ్వు ప్రత్యేకించుకోవాలి, నీకు నువ్వు సమర్పించుకోవాలి. ఆమేన్. నీకు నువ్వు శారీరకంగా దేవునికి సమర్పించుకోవాలి. ఎప్పుడైతే సమర్పించుకుంటావో అప్పుడు దేవుడు తప్పక నిన్ను లేవనెత్తుతాడు. అప్పుడు ఏలియాతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు నీతో నేరుగా మాట్లాడతాడు. ఆమేన్. మండుచున్న పొదతో నిన్ను మోషేతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు నీతో నేరుగా మాట్లాడతాడు. నీకు దర్శనమిస్తాడు, నీకు కలలను ఇస్తాడు. కలలకు అర్థం చెప్పే యోసేపులో ఉన్నటువంటి పవర్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఎప్పుడో తెలుసా? నీకు నువ్వు సమర్పించుకున్నప్పుడు. ఆమేన్. మన శరణాలయంలో కూడా సమర్పించుకోవాలి. సమర్పించుకుంటే ఏంటి తెలుసా? డాడీ, దేవుడు నాకు ఇది తెలియజేశాడు, నువ్వు అక్కడికి వెళ్ళు డాడీ. ఆమేన్. దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు నువ్వు సమర్పించుకున్నావా? నీకు నువ్వు సమర్పించుకున్నావా? ప్రత్యేకించుకున్నావా? ఈరోజు దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించుకోగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను ఆయన పరిచర్యలో ఊహించని విధముగా దేవుడు లేవనెత్తబోతున్నాడు.
చివరిగా అపోస్తుల కార్యం 21వ అధ్యాయం, అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 13వ వచనం. పౌలు, ఇంకెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసిదరేలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఏంటి? అవసరమైతే నా ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. కొట్టు గట్టిగా చెప్పట్లో, కొట్టు గట్టిగా చెప్పట్లో. హల్లెలూయా. అవసరమైతే దేవుని కొరకు నా ప్రాణము పెట్టడానికైనా నేను సిద్ధముగా ఉన్నాను. చెప్పగలవా తమ్ముడు? నువ్వు సంవత్సరం సేవ చేయడం మానేయడం, 6 నెలలు సేవ చేయడం మానేయడం, లేకపోతే సింగరేణి ఉద్యోగం చేయడం, రిటైర్మెంట్ కాగానే సేవకు వస్తావా నువ్వు? అది సేవ అనుకుంటున్నావా? టీచర్ ఉద్యోగం చేయడం, రిటైర్మెంట్ అయిన తర్వాత బైబుల్ పట్టుకొని సేవకుణ్ణి. నీ యవ్వనము, నీ వయసు మొత్తం ఉద్యోగానికి ఇచ్చి ఇప్పుడు సేవకొచ్చి నువ్వు సేవకుడివా? అదిగో అపోస్తుడైనటువంటి పౌలు చెబుతున్నాడు, అవసరమైతే ప్రాణం పెడతాను అని. దేవుని కొరకు ప్రాణం అవసరమైతే పెట్టాలి. దేవుని కొరకు ప్రాణము పెట్టగలవా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అవసరమైతే దేవుని కొరకు నేను ప్రాణం పెట్టడానికి రెడీగా ఉన్నానని అపోస్తుడైనటువంటి పౌలు చెబుతున్నటువంటి మాట ఈరోజు ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, సేవకుడివి కావచ్చు, పరిచారకుడివి కావచ్చు, సువార్థికుడివి కావచ్చు, ఎవరివైనా కావచ్చు, ఈరోజు నీతోనే చెల్లి తమ్ముడా, దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి రెడీగా ఉన్నావా? ఈరోజు నిన్నడుగుతున్నా ఈ మందిరంలో ఉన్న వాళ్ళని అడుగుతున్నా, దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి మీరు రెడీగా ఉన్నారా? ఈరోజు నేనైతే దేవుని కొరకు ప్రాణము పెట్టడానికి రెడీగా ఉన్నానని తీర్మానము తీసుకొని, ప్రభువా ఐ యామ్ రెడీ, నేను నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ప్రభువా. లార్డ్, నన్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. నన్ను లేవనెత్తు ప్రభువా. నన్ను తాకు ప్రభువా. నన్ను మలుచుకో, నన్ను వాడుకో, నన్ను లేవనెత్తు. నీ పరిచర్యలో నేను కొవ్వొత్తిలాగా కరిగిపోవాలి ప్రభువా అని గనక నువ్వు డిసైడ్ చేసుకోగలిగితే ఈ రోజు నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ లైవ్ లో సేవకెళ్ళాలా వద్దా? సేవ చేయాలా ఉద్యోగం చేయాలా? సేవ చేయాలా ఉద్యోగం చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నావా తమ్ముడు? ఆయన పిలుపును పక్కకు పెట్టేసి ఈరోజు సమయాన్ని వృధా చేస్తున్నావేమో. ఈరోజు వర్తమానం నీ కోసమే. ఈ వర్తమానము ద్వారా నీవు మండుదువుగాక. యేసు నామంలో ఈరోజు వర్తమానము ద్వారా నీవు మండుదువుగాక. ఒక తెలియనటువంటి అనాయింటింగ్ ఈ లైవ్ లో నుంచి దేవుడు నిన్ను తాకుదుగాక. కోత విస్తారముగా ఉంది, కోయువారు కొద్ది మందే ఉన్నారు. నువ్వు దేవునికి కావాలి, నీకు నువ్వు దేవునికి ప్రత్యేక
ప్రత్యేకించుకోవాలి. నీకు నువ్వు ప్రత్యేకించుకుంటే ఏలియాని లేవనెత్తిన దేవుడు, ఎలీషాను లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. బా 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 రికమాల రాబా శాంత రియలా రాబా బా బా బా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, నీకు నువ్వు సమర్పించుకో. నీ భార్య వల్ల నువ్వు ఆగిపోతున్నావు, నీ భార్య వల్ల నువ్వు ఆగిపోతున్నావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడా. నువ్వు ఆగిపోయే క్రైస్తవుడిగా కాకుండా రోషము కలిగి దేవుని కొరకు చచ్చిపోయడానికి సిద్ధమయ్యే బిడ్డగా నువ్వు లేగుదువుగాక, లేగుదువుగాక, లేగుదువుగాక. ఈరోజు తీర్మానం తీసుకో. దేవుని కొరకు మాత్రమే నువ్వు ఆశ పెట్టుకోవాలా, దేవుని కొరకు మాత్రమే నువ్వు కనిపెట్టుకోవాలా, దేవుని కొరకు మాత్రమే నువ్వు ధనం ఇయ్యాలా, దేవుని కొరకు మాత్రమే నువ్వు ప్రాణం పెట్టాలా, దేవుని కొరకు మాత్రమే ఆత్మలను సంపాదించాలా, దేవుని కొరకు మాత్రమే నీకు నువ్వు సమర్పించుకోవాలా, దేవుని కొరకు మాత్రమే నీ ప్రాణాన్ని తృణప్రాయముగా విడిచిపెట్టాలి. ఎవరో కొడుతారు, ఎవరో ఏదో చేస్తారు అని నీకు నువ్వు అనుకుంటే దేవుని పరిచర్య చేయలేవు. ఎవరు కొట్టినా, ఎవరు తిట్టినా, ఎవరన్ని మాటలు మాట్లాడినా నీ పరిచర్య ఆగడానికి వీల్లేదు, నీ పరిచర్య ఆగడానికి లేవలేదు. లెమ్మో తేజరిల్లుమో, దేవుని వెలుగు మీ మీదికి దిగబోతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోషము కలిగి ఈరోజు లెగుదురుగాక, లెగుదురుగాక. ఎస్, దేవుని కొరకు, దేవుని కొరకు ఒక పేతురు వలె, ఒక స్టెఫెను వలె బతుకుతే పేతురు వలె బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. బ్రతుకుతే స్టెఫెను వలె బ్రతకాలి. ఆమేన్. స్టెఫెను హతసాక్షి ఎక్కడికి వెళ్ళిండు తెలుసా? పరలోకానికి వెళ్ళిండు. పరలోకానికి వెళ్తే దేవదూతలు నా యేసయ్య లేచి నిలబడి స్టెఫెనుకు స్వాగతం పలుకుతున్నారు. అట్టి స్వాగతం మనకు కూడా పలుకుదురుగాక. చప్పట్లు కొట్టాలా. అట్టి స్వాగతము మనకు కూడా పలుకుదురుగాక. స్టెఫెన్కి పలికిన స్వాగతము మనకు పలుకుదురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో నా దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. ఆమేన్. తీర్మానం తీసుకో. నేను నా భార్య తీర్మానం తీసుకున్నా. ఆమేన్. ఈరోజు ఈ వేదిక మీద నుంచి చెప్తున్న యేసు నామంలో దేవుని ఆత్మతో నింపబడి చెబుతున్నాను. నేను ఎప్పుడు చనిపోయినా, ఆమేన్, నువ్వు మాత్రం ఇట్రా యేసు నామంలో, హల్లెలూయా. నేను చనిపోయినా నువ్వు దేవుని పరిచర్య ఆపొద్దు. ఆమేన్, హల్లెలూయా. నేను చనిపోయినా నా భర్త లేడు కదా అని చెప్పి నువ్వు పరిచర్య ఆపొద్దు. నేను చనిపోయినా నాకంటే ఎక్కువ పరిచర్య నువ్వు చేయుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు రోషము కలిగి బ్రతకాలి. ఇన్ని రోజులు వేరు, ఇక ముందు నుంచి అమ్మ తేజ గారి పరిచర్య వేరు. ఆమేన్. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపును దేవుడు నాకు ఇచ్చాడు. ఆ పిలుపును పక్కకు పెట్టినాను కొన్ని రోజులు, ఆ పిలుపును పక్కకు పెట్టినాను కొన్ని రోజులు. పక్కకు పెట్టే రోజులు పోయినాయి. ఆమేన్. ఈ పరిచర్య ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక క్రియలు నా దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుడు జరిగించబోతున్నాడు. ఎస్. ఈరోజు నాకు నేను మీతో దేవుడు మాట్లాడుతున్నాడో లేదో నాకైతే తెలియదులే, కానీ నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందరం లేచి నిలబడతాం. నాకు నేను సమర్పించుకుంటున్నాను. నన్ను నేను ప్రత్యేకించుకుంటున్నాను. నీ సేవ నేను చేయకపోతే నా బ్రతుకు వ్యర్థమయ్యా. ఈరోజు నన్ను నేను ప్రత్యేకించుకుంటున్నాను. ఈరోజు యేసయ్యానికి మాటిస్తున్నాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకిక మేలే. బ్రతుకుట క్రీస్తే,
చావైతే నాకు ఇక మేలే, నాకు వేరే ఆశ లేదయ్యా. నేను మండాలి, నా పక్కనున్న పిల్లలు మండాలి, ఈ అమ్మ తేజ మినిస్ట్రీస్ మండాలి, ఈ ప్రపంచాన్ని మండించాలి. నాట్ ఓన్లీ విజయవాడ, నాట్ ఓన్లీ ట్విన్ సిటీస్ సికింద్రాబాద్, హైదరాబాద్, ప్రపంచమంతా ఈ పరిచర్య పూత పట్టును గాక, పూత పట్టును గాక, పూత పట్టును గాక. ఈ ప్రపంచానికి మన పరిచర్యను దేవుడు పరిచయము చేయబోతున్నాడు. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. లార్డ్, ఐ యామ్ రెడీ. లార్డ్, ఐ యామ్ రెడీ. మేము నీ పరిచర్య చేయడానికి రెడీగా ఉన్నాను ప్రభా, మేము రెడీగా ఉన్నాం. మమ్మల్ని లేవనెత్తు, మమ్మల్ని దర్శించు. ఒకసారి ఇటు వచ్చేసి చిన్న, ఒకసారి ఇటు వచ్చేసి. ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. ఈ లైవ్లో ఉన్నవారు, మిమ్మల్ని మీరు సమర్పించుకునేవారు, సమర్పించుకోండి దేవుని పరిచర్యలో. ఈరోజు ఈ ప్రార్థన జరుగుతుండగానే సమర్పించుకునేదురుగాక, సమర్పించుకునేదురుగాక. అయ్యా, నీ పరిచర్యలో మాకు మేము సమర్పించుకుంటున్నాం. ప్రార్థన చేయి. యేసయ్యా స్తోత్రం. ప్రార్థన చేద్దాం అందరం కలిసి. అద్భుతమైన తండ్రి మీకే స్తోత్రం, నమ్మకమైన వాడ మీకే స్తోత్రం అయ్యా. మంచి దేవుడవు నువ్వు, మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడవు. అవును ప్రభువా, మమ్మల్ని నిలబెట్టిన దేవుడవు. అవునయ్యా, మాతో మాట్లాడినట్టుగా అయ్యా ఇదిగోండి మా ఎడల, అయ్యా ఇదిగోండి మీకున్న ఉద్దేశాలు, నిర్ణయాలు అయ్యా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి మాకు బయలుపరిచినట్లుగా మమ్మల్ని అయ్యా నిలబెట్టినందుకు మీకు స్తోత్రం అయ్యా. మీకే స్తోత్రం తండ్రి. ఎంతవరకు నడిపించావయ్యా, ఇకను కూడా భారము కలిగి నీ పని కొరకు మేము నిలబడుతుము గాక అని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇంకను ప్రతి విషయములు నమ్మకముగా మేము ముందుకు సాగుదుము గాక అని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. నీవు లేకపోతే మా జీవితాలు లేవు స్వామి. ఇంకను నమ్మకముగా ఎంత కష్టం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు మా ముందర ఉన్నా మాకు మేము సమర్పించుకుంటున్నామయ్యా. మీరే నడిపించండి అయ్యా, మీరే నడిపించండి, మీరే నడిపించండి. నమ్మకమైన వారిగా మీ కొరకు మేము నిలబడుదుము గాక అని మేము ప్రార్థన చేస్తున్నాము అయ్యా. ఎవరి సహాయము లేనప్పుడు అయ్యా ఇదిగోండి అయ్యా మీ కొరకు ఆశ పెట్టుకున్నామయ్యా. ఆశ పెట్టుకున్నట్లుగా అయ్యా మా జీవితాలలో మమ్మల్ని గొప్ప స్థితిలో ఉంచావయ్యా. అదే ఆశ పెట్టుకొని అయ్యా ఇదిగోండి ఈ రోజున ప్రభా మేము మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశంతా నీవేనయ్యా, మా ఆశంతా నీవే స్వామి. ఇంకా భారము కలిగి నీ పరిచర్య మేము చేయుదుము గాక. ఎంతో మంది నశించిపోతున్నారయ్యా, ఎంతో మంది జీవితాలు వ్యర్థముగా ఉన్నాయి. మేము వారి కొరకు బ్రతకాలయ్యా. మాకు ఒక వేరే ఆశ లేదు స్వామి. అయ్యా ఇదిగోండి సమర్పించుకుంటున్న మమ్మల్ని మీరే నడిపించండి ప్రభా. ఇదిగోండి నడవడానికి మీ సహాయం కావాలయ్యా. మమ్మల్ని మీరే నడిపించండి, మమ్మల్ని మీరే నడిపించండి అయ్యా. మీ కృప చేత నడిపించండి అయ్యా, సహాయము చేయండి అయ్యా. సమస్తమైన విషయాల్లో ఇంకను 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 ప్రభా ఇదిగోండి ఇంకా ఏ విషయంలో ప్రభా ఇదిగోండి మా జీవితంలో ప్రభా ఇంకొన్ని లోటుపాటులున్నా వాటిని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా, వాటిని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ఇంకను 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 మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని నడిపించండి అయ్యా. మీ సహాయం కావాలయ్యా. సంపూర్ణంగా మీ పని చేయాలని ఆశ పెట్టుకున్నామయ్యా. సహాయం చేయండి. అనేక ప్రాంతాలలో ప్రభా ఇదిగోండి నీ పరిచర్యను మేము చేయాలని ఆశ కలిగి ఉంటుండగా ఈ
సంవత్సరము మొదలుకొని అనేక ప్రాంతాలలో మీ కొరకు మేము భారము కలిగి నిలబడుదుము గాక అని ప్రార్థిస్తున్నాం. దేని కొరకు మేము ఆలోచించకూడదయ్యా, నీ కొరకే మేము నిలబడదుము గాక. సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి తండ్రి. గొప్పవాడ మీకే స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి ఈ రాత్రికాల సమయంలో లైవ్లో ఏకీభవిస్తూ ఉన్నారో అయా, ఇదిగోండి ఎంతమంది అయితే మీ మాటలు విన్నారో అయా, ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా ఇదిగోండి నీ మాటలు పట్టుకొని బ్రతుకుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. నీ కొరకు ఆశ పెట్టుకొని బ్రతుకుదురుగాక, కనిపెట్టుకొని బ్రతుకుదురుగాక అయా, ఇదిగోండి సమర్పించుకొని బ్రతుకుదురుగాక ప్రభా ఇదిగోండి మేము బ్రతికిన నీ కొరకు అయా, మరణించిన నీ కొరకేనయ్యా ప్రభా సహాయము చేయండి. మీ కొరకు రోషము కలిగి మేము బ్రతుకుదుముగా కానీ ప్రార్థిస్తున్నాం. రోషము కలిగి మీ కొరకు నిలబడదుముగా కానీ ప్రార్థన చేస్తున్నాం అయ్యా. సహాయం చేయండి, మమ్మల్ని నిలబెట్టండి అయ్యా ప్రభా. ఇదిగోండి లైవ్ లో ఏకీభవిస్తున్న వారందరినీ కూడా నిలబెట్టుకోండి. ఎంతమంది అయితే వారి జీవితాన్ని రాత్రికాల సమయంలో దయా మీ మాటల ప్రకారము మీ వాక్యము ప్రకారము అయ్యా ఇదిగోండి మీ వారి జీవితాలను సమర్పించుకుంటున్నారో వారి ప్రతి ఒక్కరి జీవితాల్లో సమర్పించుకున్న జీవితాల్లో అద్భుతము జరుగునుగాక 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 అని మేము ప్రార్థన చేస్తున్నాం. రోషము కలిగి నిలబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగోండి ప్రభా ఈ మట్టిలో కలిసేంత వరకు ప్రభా నీ మహిమలో చేరేంత వరకు ప్రభా నమ్మకముగా నిలబడుదురుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. సహాయం చేయండి. నీ సేవకు నిలబెట్టుకొని మాట్లాడేందుకు స్తోత్రం. ఇంకా బలముగా 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 లేవనెత్తండి. నీ కొరకు నీ కుమారుడు ఇంకా బలముగా లేగాలయ్యా, ఇంకా బలముగా లేగాలి. అనేకమైన విషయాలను ప్రభ తెలియచేయండి ప్రభా. నీ కుమారుడికి మీరే సహాయము చేయండి అయ్యా. ఒక అనాథని, ఒక అయ్యా ఏమి లేని కుమారుడిని అయ్యా ఇంతగా ప్రేమించావు కదయ్యా, ఇంతగా హెచ్చించావు కదయ్యా. ఎవరికి లేని భాగ్యాన్ని నీ కుమారునికి మీరు ఇచ్చారు ప్రభా. ఇది కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారయ్యా. ఇంతవరకు మీరు అయ్యా ఎవరు ప్రభా ఇది కూడా ఊహించినంత గొప్పగా మీరు నడిపించారు, వాడుకున్నారు. ఇంకను కూడా ప్రభా ఇది కూడా నీ కుమారుని ప్రభా దేశ విదేశాల్లో కూడా వాడుకుందరు గాక అని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. నమ్మకముగా తన ప్రార్థన గదిలో దేని కొరకైతే ప్రార్థిస్తున్నాడో, దేని కొరకైతే ఆశ కలిగి ఉన్నాడు, సమస్తము ఎరిగిన దేవుడవై ఉన్నావు కదా. అనేకుల కొరకు నీ కుమారుని ఇంకను ఇలాగ నిలబెట్టుకొని తనకిచ్చిన చక్కని ప్రేమకై మీకు వందనాలు. ఇంకను 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 నీ కొరకు కృప చూపించమని, నిలబెట్టమని, ఇంకను సహాయము చేయమని, వాడుకోమని మేమిద్దరము కలిసి నీ కొరకు మేము వాడబడదుము గాక అని ప్రార్థన చేస్తున్నాం. నమ్మకంగా వాడబడదుము గాక సహాయం చేయమని ప్రభా మీరే తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్.